బిగ్ బాస్ తెలుగు 9 ఎపిసోడ్ 35లో కళ్యాణ్ చీటింగ్ ఆరోపణల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. అయితే ఈ ఎపిసోడ్ రివ్యూలో అసలు విషయమేంటంటే, కెప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్ నిజంగానే మోసం చేశాడా, లైవ్ ఫుటేజ్ చూసి ఏం జరిగి ఉండొచ్చో విశ్లేషిస్తున్నారన్నమాట. సరే, మరా రివ్యూలో ఏం చెప్పారు? మొదటి విషయమేంటంటే, కెప్టెన్సీ టాస్క్లో పవన్ సైగల్ చేశాడు, వాటితో కళ్యాణ్ గెలిచాడు. ఇది చీటింగ్ అని పెద్ద రచ్చయింది కదా. కానీ లైవ్ ఫుటేజ్ మొత్తం చూసిన రివ్యూవర్ ఏమంటున్నారంటే, కళ్యాణ్ మోసం చేసి ఉండకపోవచ్చు అని చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నారట. అంటే ఓ 90-95% వరకు. ఇక రెండో పాయింట్, అసలు కళ్యాణ్ పవన్ మధ్య ముందే ఏదో మాట్లాడుకున్నట్టుగాని, ఏదైనా డీలున్నట్టుగాని ఒక్క ఆధారం కూడా లేదంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు చూసినా అన్ని రౌండ్స్లో పవన్ దాదాపు ఒకేలా కాలు పెట్టడం, కళ్యాణ్ డిసైడ్ అవ్వడానికి చాలా టైం తీసుకోవడం, ఆ పవన్ కూడా మధ్య మధ్యలో కాలు మార్చడం, ఇవన్నీ చూస్తుంటే చీటింగ్ జరిగినట్టు అనిపించట్లేదని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. ఫైనల్గా ఇంకో డౌట్ కూడా రైజ్ చేస్తున్నారు. బహుశే బిగ్ బాస్ టీమే కావాలని ఫుటేజ్ని అలా ఎడిట్ చేసి చూపించుండొచ్చేమో అని. దీనివల్ల ఏమవుతుంది, తనుజాని ఒంటరి చేయడమో లేక కళ్యాణ్ మీద సింపతి పెంచడమో జరగొచ్చని వాళ్ల అనుమానం. అంతేకాదు, షోలో కామనర్లను ఒకలాగా, సెలబ్రిటీలను ఇంకోలాగా చూస్తున్నారనే విమర్శ, భరణి గేమ్ ప్లాన్ సరిగా లేకపోవడం, తనుజా ఒంటరిగా ఫీల్ అవ్వడం, ఇలాంటివి కూడా రివ్యూలో టచ్ చేశారు. సో మొత్తం మీద చూసుకుంటే లైవ్ ఫుటేజ్ ఆధారంగా కళ్యాణ్ మోసం చేశాడన్న ఆరోపణల్లో పెద్దగా పసలేదనేదే ఈ రివ్యూవర్ల మాట.